అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుల్లగా నోరూరించే పచ్చి చింతకాయలతో పులిహోరను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పచ్చి చింతకాయలతో పులిహోర తయారు చేసుకోవడానికి చింతకాయలు తీసుకుని పాన్లో వేసుకుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకుని చింతకాయల్లో 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ను స్టవ్ మీద పెట్టుకుని చింతకాయలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూపిస్తున్న విధంగా చింతకాయలు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చింతకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత తుక్కు రాకుండా చింతకాయ రసాన్ని బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 3 స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత చిన్న కప్పు దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుశనగ గుళ్ళను వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా వేరుశనగ గుళ్ళు ఆయిల్లో బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతూ ఉన్నప్పుడు స్పూనున్నర దాకా పొట్టు మినపప్పు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఈ చింతకాయ పులిహోరలో శనగపప్పును నానబెట్టుకుని వేసుకుంటేనే బాగుంటుంది. చిన్న కప్పు దాకా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుని వీటిని కూడా 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొన్ని ఎండుమిరపకాయలు 2-3 రెమ్మల దాకా లేత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మరో 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా ఇవి చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా చింతకాయలు ఉడికించుకుని రసం తీసి పెట్టుకున్నాం చింతకాయ రసాన్ని ఇందులో పోసుకోవాలి. పచ్చి చింతకాయ రసం పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చింతకాయ పులిహోర గుజ్జు దగ్గరగా ఇలా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఈ చింతకాయ పులిహోర గుజ్జులో అన్నం అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకుని మరొకసారి కలుపుకున్నట్టయితే పుల్లగా నోరూరించే పచ్చి చింతకాయలతో పులిహోర రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ పచ్చి చింతకాయ పులిహోర పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులిహోరే కాకుండా ఇలా పుల్లగా పచ్చి చింతకాయ పులిహోరను కూడా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి రుచి చూడండి. పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.